2025 ఉగాది విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి షష్ఠ స్థానమైన మిథున రాశి అందు సువర్ణమూర్తిగాను చక్కని స్వస్థతను, స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని, శత్రుజయాన్ని కలిగిస్తుంది. మరియు శని సంవత్సరమంతా తృతీయ స్థానం నందు తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితములు కలగజేయను. రాహుకేతవులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా ధన, అష్టమ స్థానములయందు సువర్ణమూర్తిగా సౌభాగ్యకరమగు ఫలితాలనిచ్చును. వివేకవంతులు మరియు ఉదార స్వభావులుగా మార్పు చెందుతారు. జనాదరణ పొంది గంభీరమైన వారుగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. శత్రువులపై జయకేతనం ఎగరవేస్తారు. కుటుంబం వృద్ధి చెందుతుంది. ఖరీదైన గృహంలో సేవకులు మరియు అందమైన అలంకరింపబడిన ఇంట్లో నివసిస్తారు. వైద్య విద్యకి సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఇక మకర రాశి వారు 2026 ఉగాదిలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శనికి పూజ చేయడం లేదా శని స్తోత్రం చదవడం లేదా శని మంత్రం జపించడం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవడం లేదా ఆంజనేయ స్వామికి అర్చన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలని పొందుతారు.